హనుమాన్ తర్వాత తేజ సజ్జా చేస్తున్న సినిమా మిరాయ్. తన మార్కెట్ని మించి బడ్జెట్ ఖర్చు పెట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వస్తున్న క్వాలిటీ కోసం రాజీలేని ధోరణి ప్రదర్శించింది. ఏప్రిల్, ఆగస్టు అంటూ ఒకే ఏడాదిలో 2-3 వాయిదాలు వేసుకున్న ఈ పాన్ ఇండియా మూవీ ఎట్టకేలకు సెప్టెంబర్ 12న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో ట్రైలర్ లాంచ్ చేశారు. ఓపెనింగ్స్ తేవడానికి ఇది కీలకం కావడంతో అందరి దృష్టి దీనిమీదే ఉంది. ఏకంగా 3 నిమిషాల కంటెంట్తో సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. కథని చెప్పి చెప్పకుండా కట్ చేశారు. అనగనగా ఒక కుర్రాడు సరదాగా జీవితం గడుపుతూ తోచిన పనులు చేసుకుంటూ ఉంటాడు. ప్రేమించిన అమ్మాయి చెప్పే వరకు తన పుట్టుక లోక కళ్యాణం కోసమని తెలుసుకోడు. ప్రపంచాన్ని నాశనం చేయాలని పూనుకున్న ఒక దుర్మార్గుణ్ణి అడ్డుకునేందుకు ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్తాడు. ఎన్నో అడ్డంకులు, ఎన్నెన్నో సవాళ్లు, మధ్యలో చేయూతనిచ్చే ఎన్నో శక్తులు. అసలు మిరాయ్ అంటే ఏమిటి, 9 గ్రంథాల వెనుక ఉన్న రహస్యం ఏంటనేది ఇంకో 2 వారాల తర్వాత థియేటర్లలో చూడాలి. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని టెక్నికల్గా తనకున్న పట్టుని మరోసారి చూపించాడు. చాలా పెద్ద పాన్ ఇండియా మూవీస్లో కనిపించే టాప్ క్వాలిటీ ఇప్పుడు ఈ మిరాయ్లోని ప్రతి ఫ్రేమ్లో దర్శనమిస్తోంది. మామూలు మనుషులు చూడని లోకాలను చూపిస్తూ అంతుచిక్కని మలుపులతో పాటు చివరిలో శ్రీరాముడి పాత్రను జోడించడం ద్వారా ఎలివేషన్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లాడు. యుద్ధం ప్రధానంగా తేజ సజ్జా, మంచు మనోజ్ మధ్య అయిన బోలెడు సర్ప్రైజ్ ఎలిమెంట్స్తో కార్తీక్ అంచనాలు పెంచేశాడు. గౌర, హరి బీజిఎం బాగుంది. అసలు కంటెంట్ కూడా ఇలాగే ఉంటే తేజ, కార్తీక్, పీపుల్స్ మీడియాకు బ్లాక్ బస్టర్ దక్కినట్టే.